నమస్తే కంచర్ల మీడియాకి స్వాగతం. యువతను డ్రగ్స్ భూతం నుండి కాపాడేందుకు జిల్లా పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లా ఎస్పీ అమిత్ బర్ధర్ ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కళాశాలలు, పబ్లిక్ స్థలాల్లో, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ర్యాపిడ్ డ్రగ్ టెస్టులు కిట్లతో తనిఖీలు చేపడతామని పేర్కొన్నారు. అనుమానం వచ్చిన వ్యక్తులను 5 నిమిషాల్లోనే గంజాయి, కొకైన్, హెరాయిన్ వంటి మత్తు పదార్థాల వాడకాన్ని గుర్తించే ఈ పరికరం ప్రతి పోలీస్ స్టేషన్లో అందుబాటులోకి ఉంచామని తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారికి కౌన్సిలింగ్, అవసరమైతే లీగల్ యాక్షన్ తీసుకుంటామని స్పష్టం చేశారు. డ్రగ్స్ అమ్మకం, సరఫరా చేసే నెట్వర్క్పై ప్రత్యేక నిఘా పెట్టామని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. టోల్ ఫ్రీ నంబర్ 1972కు ఫోన్ చేయాలని కోరారు. డ్రగ్స్ లేని జిల్లా లక్ష్యంగా తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యాలు, ప్రజలు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. అవగాహన ఉన్న 17th, 18th అండ్ 19th రోజు పాడేరు హెడ్ క్వార్టర్స్లో ముదమ్మ అమ్మవారి ఫెస్టివల్ మనకి జరుగుతున్నాయి. సో ఈ 3 రోజు మన సెక్యూరిటీ ప్రకారంగా ఆల్రెడీ 2 days నుండి అండ్ బిఫోర్ కూడా ఇవన్నీ ఎంట్రీ పాయింట్స్ని మన వెహికల్ చెకింగ్ పాయింట్స్ పెట్టి అన్ని చోట్ల సెక్యూరిటీ ప్రకారంగా డిప్లాయ్మెంట్ ఆల్రెడీ అయిపోయినా ఉంటున్నాయి. ఫర్దర్గా ఈ ప్రాంతంలో ఈ పండుగ రోజు విఐపి రావచ్చు, దీనికోసం కూడా సెక్యూరిటీ డిప్లాయ్మెంట్ ఈ రోజు నుండి స్టార్ట్ అయిపోతున్నాయి. ఈ సంవత్సరం మనకి లాస్ట్ ఇయర్తో ఎక్కువ డివోటీస్ రావచ్చు, దీనికి సమాచారం ఉన్నాయి. ముఖ్యమైన దీన్ని మన సెక్యూరిటీతో సహా ట్రాఫిక్ బందోబస్తు, అదేవిధంగా ఏమైనా ఇన్సిడెంట్ లేకుండా జరగాలి. దీనికోసం ఈ 3 షిఫ్ట్లో ప్రతిరోజు మనకి డిప్లాయ్మెంట్ జరిగినాయి. దాంట్లో ఈ 4 ప్లేసెస్లో స్టేజ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అక్కడే మన డిప్లాయ్మెంట్ ఉన్నాయి. దీంతో సహా ఈ అమ్యూజ్మెంట్ సెంటర్, అమ్యూజ్మెంట్ పార్క్ మన కాలేజ్ గ్రౌండ్లో పెట్టడం జరిగింది. అక్కడే కూడా ఫుల్ నైట్ బందోబస్తు ఉంటున్నాయి. ఈ అమ్యూజ్మెంట్ పార్క్లో ఈ జాయింట్ వీల్ ఆర్ అన్ని ఎక్విప్మెంట్స్ వాళ్ళు పెడుతున్నారు. దీనికి సంబంధించి సర్టిఫికేట్స్ R&B తరపున, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తరపున, అదేవిధంగా ఫైర్ సేఫ్టీ, ఇవన్నీ సర్టిఫికేట్స్ కలెక్ట్ చేయడం జరిగినాయి ఇప్పుడు దాకా. దీంతో సహా గుడిలో కూడా ఈ విఐపీస్ రావచ్చు, పబ్లిక్ వస్తున్నాయి, అక్కడే కూడా క్యూ మేనేజ్మెంట్ ఆర్ ప్రజలకి ఇష్యూ లేకుండా వాళ్ళకి గుడిలో దేవుడికి వాళ్ళు ప్రేయర్ కానీ ఏమైనా ఆరాధన కోసం వస్తున్న అన్ని యాక్టివిటీస్ వాళ్ళు ప్రశాంతంగా చేయొచ్చు. దీనికోసం కూడా డిప్లాయ్మెంట్ ఈ రోజు కల్లా అయిపోతున్నాయి. సో సుమారు మనకి లాస్ట్ ఇయర్ అరౌండ్ 600 ఆడ్ పోలీస్ పర్సన్స్కి డిప్లాయ్మెంట్ జరిగిన. సో ఇప్పుడు మన పోలీస్ ఫోర్స్ వచ్చినాయతో దీన్ని ఈరోజు డిప్లాయ్మెంట్ చేసి నియర్లీ 700 పర్సన్స్కి డిప్లాయ్మెంట్ చేస్తున్నాం. సో ఈ మీ అందరికీ అవగాహన ఉన్న ఈ తమిళనాడు ఎలక్షన్, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అండ్ ఇంకా పాండిచ్చేరి అండ్ అస్సాం ఎలక్షన్స్ కలిపి అన్ని చోట్ల మన సిఆర్పిఎఫ్ వెళ్ళినాయి. సో వాళ్ళు మనకి ఇప్పుడు కూడా 1 క్యాంప్కి ఇప్పుడు ఫోర్స్ రాలేదు, బట్ మిగతా చోట్ల ఫోర్స్ వచ్చినాయి. సో 10th వాళ్ళు వచ్చారు. సో 10th నుండి వచ్చిన తర్వాత వాళ్ళు సెలవు ఇచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు డిప్లాయ్మెంట్ చేయొచ్చు. సో ఖచ్చితంగా మనకి ఈ సంవత్సరం మన ఫోకస్ ఏరియాస్ ఏమైనా ఉన్నాయి లాస్ట్ ఇయర్ మనకి చూసి తర్వాత ఫోకస్ ఏరియాస్లో ఈ సంవత్సరం ఈ ఫెస్టివల్ కూడా కొద్దిగా పెద్దగా క్రౌడ్కి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ఫోకస్డ్ ఏరియా ఈసారి ట్రాఫిక్ మేనేజ్మెంట్ పైన ఎక్కువగా పెట్టడం జరిగిన. సో మీకు ఇప్పుడు ఈ ట్రాఫిక్ ప్లాన్ ఏమైనా ఉన్నాయి బస్సెస్కి, అది కూడా ఒక మ్యాప్ చూపిస్తున్నాం. సో ఈరోజు మీడియా బంధువులతో రిక్వెస్ట్ చేస్తున్నాం, దీన్ని ఖచ్చితంగా మీరు ప్రతి న్యూస్ పేపర్లో, ప్రతి సోషల్ మీడియా పోస్ట్లో మీరు కూడా పెట్టుకోవచ్చు, ఎక్కువ మందికి అవగాహన చేయొచ్చు. సో దట్ పబ్లిక్కి ట్రాఫిక్ గురించి అవగాహన వస్తేతో అన్నెసెసరీగా వాళ్ళు రెస్ట్రిక్టెడ్ ఏరియాస్కి వాళ్ళు అన్నెసరీగా రాకూడదు. అన్ని చోట్ల వాళ్ళకి అసెన్షియల్ ఏరియాస్ ఏమైనా ఉన్న హాస్పిటల్కి వాళ్ళు వెళ్ళాలి. సో దీనికోసం అన్ని కన్సిడరేషన్ చేయడం జరిగినాయి. సో ఎవరైనా పర్సనల్ వెహికల్స్తో హాస్పిటల్కి వెళ్ళాలితో అదేవిధంగా వాళ్ళకి ప్రయారిటీస్ ఇవ్వడం జరిగినాయి. ట్రాఫిక్ రెస్ట్రిక్షన్స్ టైమింగ్స్ కూడా చెప్పడం జరుగుతున్నాయి. సో ఎస్పెషలీ మనకి అమ్మవారి నుండి పదాలు బయటికి వస్తాయి, అప్పుడు మనకి రెస్ట్రిక్షన్స్ ఉంటున్నాయి. అదేవిధంగా మళ్ళీ ఈ ఊరేగింపు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ రోజు కూడా ట్రాఫిక్ రెస్ట్రిక్షన్స్ ఉంటున్నాయి. సో ఎలాగా ఈ ట్రాఫిక్ రూట్ మ్యాప్ని మనకి మ్యాప్ చేసిన తర్వాత ప్రతి చోట్ల డ్రోన్ పార్టీస్ని కూడా డిప్లాయ్ చేయడం జరిగిన.
నియర్లీ అడిషనల్ 50 కెమెరాస్ సీసీటీవీ కెమెరాస్ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. కంట్రోల్ రూమ్లో కూడా అడిషనల్ స్క్రీన్స్ పెట్టడం జరిగినాయి. దీంతో సహా ఈ సంవత్సరం మనకి ముఖ్యమైన ఫోకస్ ప్రతి స్టేజ్ ప్రోగ్రాంలో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పెడుతున్నాం. దాంట్లో మహిళా సురక్ష, రోడ్ సేఫ్టీ, సైబర్ సురక్ష, అదేవిధంగా గాంజాయి విషయంలో కూడా అవేర్నెస్ క్యాంపెయిన్స్ ప్రతి స్టేజ్ ప్రోగ్రామ్, ప్రతి జంక్షన్స్లో కూడా జరుగుతున్నాయి. సో మీడియా బంధువులతో రిక్వెస్ట్ ఉన్నాయి, ఈ అన్ని ప్రోగ్రామ్స్లో మీరు కూడా బాగా కవర్ చేసి అన్ని ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో మీరు పబ్లిష్ చేసి, అండ్ ఎక్కడైనా ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ మీకు దృష్టిలో వస్తే ఖచ్చితంగా వెంటనే మన పోలీస్కి ఇన్ఫార్మ్ చేసి ప్రతి షిఫ్ట్లో కూడా